అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ శ్రీదియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 22 తారీఖు ఫిబ్రవరి 2026 శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఫాల్గుణ మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఆదివారం. తిథి బహుళ పంచమి మధ్యాహ్నం 12:05 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం అశ్విని. రాత్రి 6:58 వరకు. తదుపరి భరణి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. మిత్రుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు. తదుపరి మిథున రాశి. అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక విషయాలు నిరాశను కలిగిస్తాయి. పనులలో తొందరపాటు గురిచేసి ఇబ్బందికి గురవుతారు. కొన్ని వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి సింహరాశి. ఇతరుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందదు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కన్యరాశి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలలో అప్రయత్న విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయపరమైన పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. గృహ నిర్మాణ పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు నిరాశను గురిస్తాయి. వ్యాపారమున నూతన ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట ఊహించిన సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలుంటాయి. తదుపరి మీనరాశి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.